హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే నిన్న సోమవారం వీడియో అన్నమాట. నిన్న సోమవారం నాడైతే పొద్దున్నే ఆన్ చేయలేదు నేను, సోమవారం కాబట్టి నిన్న ఇంట్లో పూజ గిట్లా చేసుకొని మధ్యాహ్నం అయితే ఆన్ చేసిన అనమాట. 1:30కో ఏమో పడ్డది నాకు బుకింగు. 1:30 మన బిఎన్ రెడ్డిలోనే పికప్. డ్రాప్ వచ్చేసి చూడండి, మీరే చూపిస్తాను, వెళ్తుంటే మీకే అర్థమవుతుంది కదా. సో ఇదైతే ర్యాపిడోలో పడ్డది నిన్న. ర్యాపిడో పడ్డది అయితే వెళ్తూ ఉంటే కొంచెం అంటే వాళ్ళు హాస్టల్కి వెళ్తున్నారు. హాస్టల్కి వెళ్తుంటే కొంచెం ఆపరా, మీకు వెయిటింగ్ ఛార్జ్ అయితే ఇస్తాను కానీ ఫ్రైడ్ రైస్ చేయించుకోవాలి అన్నారు. ఫ్రైడ్ రైస్ చేయించుకోవడానికి 20 మినిట్స్ పైనే పట్టింది. సో సరేలే, వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాంటారు కదా అనేసి వెయిట్ చేసినాం. అంత మంచితనం కూడా ఉండొద్దని నాకు తర్వాతనే అర్థమైంది. ఎందుకంటే నేను గట్టిగా నోరు తెరిచి అడగలేను, ఎందుకంటే అమౌంట్ చాలా తక్కువ ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే ఓన్లీ 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. నాకైతే చాలా నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఫస్ట్ ట్రిప్కి అయితే. ఇంకోసారి ఎవరైనా వెయిట్ చేస్తావా అంటే వెయిట్ చేయనని చెప్పాలి అందరూ, ఎవరైనా సరే, ఎందుకంటే మంచితనంగా ఉంటే రోజులు బాగాలేవు. సో ఇదే అన్నమాట డ్రాప్ లొకేషన్ అయితే. ఇక్కడ ఇది ఎక్కడ అంటే మన బాటసింగారము, ఇక్కడ గురుకులం హాస్టల్ ఉంటుంది కదా. సో హాస్టల్కి వచ్చారనమాట బాబుని చూడడానికి. సో బాబుకి బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కోవడానికి కూడా ఆపిన. సో ఎక్స్ట్రా ఇస్తున్నాడు నాకు 449 రూపీస్ వస్తే ఆయన ఎంత ఇచ్చిండు టోటల్ మొత్తం 470 ఇచ్చిండు, అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. సో చాలా ధర్మప్రభులే అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే అట్లా ఎవరికి కూడా వెయిట్ చేయొద్దని ఫిక్స్ అయితే అయినమాట. సో చాలాసేపు ఇంకోటి ఏంటంటే వాళ్ళు వెయిట్ చేయండి వస్తాము 1 అవర్లో, అంటే 1 అవర్ వెయిట్ చేసి 1 అవర్ తర్వాత కాల్ చేస్తే ఇంకా 1 అవర్ పడుతుందని చెప్పిండు. సో ఇది కాని పని, ఇంకా నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఇక సెకండ్ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేసేసుకొని అయితే వెళ్తున్నాను. లోపల రామోజీ ఫిలిం సిటీ నుంచి లోపల నుంచే చూపించింది అనమాట. ఇది వచ్చేసి బడంగపేట పడ్డది. సో ఇది ఏమంటారు, ఇది రెండో ట్రిప్ అన్నమాట. రెండో ట్రిప్ అయితే మనకు ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తా. ఇది మనకు 400 చేంజ్ వచ్చింది, 400 అనుకోండి, 405 రూపీస్ వచ్చినాయి. 400 రూపీస్ వచ్చిందనమాట. సెకండ్ ట్రిప్ నిన్న నేను ఆన్ చేసిందే మధ్యాహ్నం అనమాట. సో ఆడ 1 అవర్ వేస్ట్ అయింది, మధ్యలో ఒక ½ అవర్ వేస్ట్ అయింది. బిస్కెట్ ఈరోజు అనుకున్నాను కానీ ఎట్నో అట్లా లాక్కొచ్చాను అనమాట బిజినెస్ కొంచెం. మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చెప్తా ఎంత అయింది. నిన్న కూడా ఎట్నో అట్లా లాక్కొచ్చేసాను నేను. సో ఈ వర్షాకాలం తర్వాత అయితే బాగా రోడ్లు అయితే ఫుల్ డ్యామేజ్ అయినాయి. రీసెంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్న చూసినాం కదా, చేవెళ్ళలో పెద్ద యాక్సిడెంట్ అయింది ఈ రోడ్ల వల్లనే. సో రోడ్లో చూస్తే భయం వేస్తుంది. ఇంకోటి అయితే మా కస్టమర్ సర్జరీ అయిందంట, కొంచెం స్లోగా వెళ్ళామంటే అందుకే స్లోగానే వెళ్తున్నా. ఇంకో మా గుర్రం కూడా మా ఇంటి సైడ్ నుంచే వెళ్తున్నా అన్నమాట. ఇప్పుడు మా ఇంటి సైడ్ నుంచే వెళ్ళి ఇక డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. ఇక చూడండి, నేను 1:30 స్టార్ట్ చేస్తే నా ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ కానీ 2 అవర్స్ పట్టింది. సో దాని తర్వాత 1 అవర్ వెయిటింగ్ ఉండే అక్కడ. సెకండ్ ట్రిప్ అయిపోయే వరకు ఆల్రెడీగా చీకటి అయిపోయింది. సో మూడో ట్రిప్ అయితే పడ్డది. మూడో ట్రిప్ ఎక్కడ పడ్డదంటే నాకు ఎల్బీ నగర్ పడ్డది అనమాట. సో ఆ రెండు ట్రిప్లకు వచ్చేసి ఎంత అయింది, 850 అయింది. ఈ ట్రిప్ వచ్చేసి నాకు 200కి వచ్చిందనమాట ఎల్బీ నగర్కి. సో ఎల్బీ నగర్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా, మా గుర్రంగూడ నుంచి వెళ్తున్నా అనమాట. సో అక్కడ ఎల్బీ నగర్లో డ్రాప్ చేయగానే నాకు 200 వచ్చింది. అది నేను వీడియో తీయలేదు, అమౌంట్ చూపించలేదు. నాకేం పడ్డదంటే బొంగుళూరు పడ్డది, ఇక్కడ అవుటర్ దగ్గర బొంగుళూరు పడితే పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాను ఎల్బీ నగర్ నుంచే. సో ఈ ట్రిప్కి ఎంత వచ్చిందంటే నాకు 375 రూపీస్ వచ్చింది. సో ఈ ట్రిప్ పడడం వల్ల నాకు కొంచెం అట్లా సెట్ అయిందన్నమాట. అదొక 850, ఇంతకు ముందుకు 200, ఇది వచ్చేసి 370. సో కొంచెం అట్లా దీనివల్ల కొంచెం బెనిఫిట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఆల్రెడీ మనకు టైం అయితే ఫాస్ట్గా అయిపోతూనే ఉన్నట్టు. ఆల్రెడీ బడంగపేట వెళ్ళాను కదా, అప్పుడు చాలా టైం అయితే వేస్ట్ అయింది అక్కడ కూడా, ఎందుకంటే మంచి ట్రిప్స్ ఏం పడలేదు. ఓల్డ్ సిటీ పడ్డాయి అక్కడ నుంచి. చాలాసేపు దాకా వెయిట్ చేస్తే ఎల్బీ నగర్ పడ్డది. ఎల్బీ నగర్ నుంచి బొంగుళూరు, మళ్ళీ చూడండి బొంగుళూరు నుంచి ఎగ్జాక్ట్లీ అలక్య టవర్స్ ఉంది కదా, సాగరింగ్ రోడ్ పక్కన ఉంటుంది అనమాట. సో అమౌంట్ అయితే చూసారు కదా, లాస్ట్ ట్రిప్ అయితే ఇంత వచ్చింది. సో రిటర్న్ ఇంటికైతే ఖాళీగా వెళ్ళిపోతున్నా. టోటల్ 1700 అయితే అయిపోయింది.